ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్. ఎవరు ఆ ఇద్దరు మంత్రులు? కొండా సురేఖ వర్సెస్ వివేక్. 100% ఇదే. సో లోతుల్లో మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వివేక్ ఏమో అటవీ శాఖ సంబంధించిన దాని మీద మంత్రి లేకుండా రివ్యూ చేసినట. జనరల్గా ఆయన శాఖ ఏంది? కార్మిక శాఖ. ఆ కార్మిక శాఖ వివిధ శాఖలు లేదా వాటిలో రివ్యూ చేయాలి యాక్చువల్ అఫీషియల్గా. ఒకవేళ వేరే శాఖలో రివ్యూ చేయాలంటే ఆ కన్సర్న్ మంత్రి పర్మిషన్ కానీ లేకపోతే ఆ కన్సర్న్ మంత్రి కానీ ఉండాలి యాక్చువల్. ఆయన లేకుండా వివేక్ ఏ విధంగా చేస్తాడు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో దాని గురించి డీటెయిల్గా లోతులోకి మాట్లాడదాం. అటవీ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం. తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు. తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరిపానన్న మరో మంత్రి అంటూ చూస్తాం. ఏదైనా ఒక సమీక్ష జరుగుతున్నారు అంటే 100% ఆ కన్సర్న్ మంత్రికి ఇన్ఫార్మ్ చేయాలి. రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. ఇప్పుడు అటవీ శాఖ మినిస్టర్ ఎవరు? కొండా సురేఖ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దీనికి దారితీసి తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి తన నియోజకవర్గంలో అటవీ భూముల మీదుగా వెళ్తున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. PCCS సువర్ణ ఆ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. సో ఈ విషయం ఎవరు? ఆయన వివేక్, అంతకు మించి ఇంకెవరు ఉండరు. సో ఆయనే సచివాలయంలో పెద్ద ఎత్తున వీళ్ళతోటి మొత్తానికి అయితే సమీక్ష నిర్వహించినట్టు అర్థమవుతా ఉంది. మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అటవీ శాఖ HODగా ఉన్నటువంటి PCCFను నేరుగా పిలవడం అంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారిని పిలిచినట్టు అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సో జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారుల వరకే సమావేశం పిలవాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు సదరు మంత్రి మాత్రం తన నియోజకవర్గం సంబంధించిన అటవీ అంశాలను కావడంతోనే ఆ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. అంతకుముందు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరు తప్పబడ్డారు. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరుపై సరిగా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపైన ఆమె మండిపడడం చర్చనీయంగా మారింది అంటూ చూస్తున్నాం. సో కొండా సురేఖ వర్సెస్ వివేక్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. 100% ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ. సో అటవీ శాఖ సంబంధించినటువంటి కీలక హెడ్ను పిలిచి సచివాలయంలోనే జిల్లా కలెక్టర్ వాళ్ళందరూ పిలిచి సమీక్ష చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అది కూడా మరి కొండా సురేఖ ఇన్ఫార్మ్ చేయాలి కదా, కనీసం చేయకపోవడం వల్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఆమె కూడా బయటపడి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టుగా అర్థమవుతోంది. సో ఇట్లాంటి అన్ని కూడా లోపాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఇట్లాంటి పెంట పంచాయతీలన్నీ కాంగ్రెస్లో ఉంటాయి.